వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యోగాతో ప్రపంచ దేశాలను ఏకం చేయవచ్చు ప్రధాని మోడీ. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. జలసంద్రమైన విశాఖ సాగర తీరం. రాష్ట్రంలో మరో లగర్చెర్ల తరహా సంఘటన. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో 7 లక్షల మంది. ఇక వివరాల్లోకి వెళ్తే ది 7 డెత్స్ సినిమా టీజర్ విడుదలైంది. ఈ సస్పెన్స్ మరియు థ్రిల్లర్ సినిమా 2026లో థియేటర్లోకి రానుంది. ఇది కన్నడ సినిమా. దీని ద్వారా నీతా శర్మ దక్షిణ పరిశ్రమలో తన కెరీర్ను ప్రారంభిస్తుంది మరియు దీని దర్శకుడు అజయ్ కుమార్ మరియు దర్శకుడిగా అజయ్ కుమార్ యొక్క మొదటి సినిమా కూడా ఇదే. నీతా శర్మ తన అరంగేట్రం కోసం సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆమె తన అరంగేట్రం గురించి సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా తన స్నేహితులందరినీ కలుస్తుంది. ది 7 డెత్స్ సినిమా విభిన్నమైన సంచలనం తీసుకురాబోతుందని దాని టీజర్ నుండి తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. క్వారీ యజమానిని బెదిరించిన కేసులో వరంగల్ సుబేదారి పోలీసులు ఆయనను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. అనంతరం వరంగల్కు తరలించారు. ఉదయం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రజల కోసం బరాబర్ ఆ క్వారీలో ఇబ్బంది అవుతుంది. ఇల్లీగల్గా నడుస్తుంది క్వారీ. అది రేవంత్ రెడ్డి బేనామీ, సీతక్క బేనామీ, కడియం శ్రీహరి బేనామీ, ఎమ్మెల్యే నాగరాజ్ బేనామీ. వాళ్ళ బేనామీలకి కొన్ని ఇంట్లో రాస్తాడు. ఇదేం పద్ధతి అసలు? ఇదేం నాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి చెప్తే మీరు అరెస్ట్ చేస్తారా? రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా. రేవంత్ రెడ్డి మీ జీతం మీద రేవంత్ రెడ్డి ఇస్తారు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇదేం పద్ధతి? ఇది పద్ధతి కాదు కదా. ఇది పూర్తిగా అన్యాయం. రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్న అక్రమ కేసు ఇది. కమలాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది. దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క, తర్వాత కడియం శ్రీహరి, ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామీ. ఖచ్చితంగా నిలదీస్తాం, ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం. ఊపుకునే ప్రసక్తే లేదు. మీరు చేస్తున్న అన్యాయం. ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ. కేవలం 2.5 హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ 20 ఎకరాలలో చేస్తా ఉన్నారు. గుండేడ్ గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది. గుండేడ్ గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి చేసే పరిస్థితిగా ఉంది. ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని బెదిరించినా భయపడేది లేదు. నీ సంగతి తప్పకుండా చెప్తాం. ఖచ్చితంగా
ప్రజలలో చెప్తాం, ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కర్నూలు నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న యోగా కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, కర్నూలు నగర పాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, జిల్లా అధికారులు, యోగా అభ్యాసకులు. వరుణదేవుడా కప్పతల్లి పూజ చేస్తున్నాం, సకాలంలో వర్షాలు కురిపించు, పంటలు పండేలా చూడు. కరీంనగర్ హుజరాబాద్ పరిధిలోని పెద్ద పాపయ్యపల్లిలో గ్రామస్తుల ఆచారం. వర్షాలు కురవడం ఆలస్యమైతే గ్రామస్తులు వరుణదేవుని అనుగ్రహం కోసం పూజలు చేస్తారు. కప్ప పూజతో ఊరేగింపు నిర్వహిస్తారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలంలోని పెద్ద పాపయ్యపల్లిలో వర్షభావాన్ని పోగొట్టేందుకు గ్రామస్తులు శుక్రవారం సాంప్రదాయ పద్ధతిలో కప్పతల్లి పూజ నిర్వహించారు.
దినచర్యలో భాగంగా యోగాను చేయాలి. పసిపిల్లల దగ్గర నుండి 3 కళ్ళ ముసలోళ్ల వరకు అందరూ దినచర్యలో యోగాను భాగంగా చేసుకోవాలని బి తాండ్రపాడు సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటిలు కోరారు. కర్నూలు మండలం తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఏపీలో యోగా ముగింపు కార్యక్రమాన్ని వారు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జయన్న ఎంపీటీసీ మధ్యలేటిలు మాట్లాడారు. నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర ఆహ్వానించి 5 లక్షల మందితో విశాఖపట్నంలో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అది విషయం మీరు అందరికీ తెలుసు. ఎక్కువ మందిని గ్యాదర్ చేయలేకపోయినాం. మరి నెక్స్ట్ టైం అయినా కానీ మనం ఈ యొక్క లోటును లేకుండా తప్పకుండా మనం అందరం కూడా మన గ్రామంలో ఏ కార్యక్రమం నెలలో 3వ శనివారం శ్వాస ప్రోగ్రాం అని కూడా నిర్వహించాల్సి ఉండే కార్యక్రమం కూడా ఉంది. అందులో అందులో భాగంగా కూడా ఇప్పుడు అందరూ కూడా ఈ విధంగా లేకుండా రౌండ్గా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఒక 2 మినిట్స్లో మన కార్యక్రమాన్ని కంప్లీట్ చేద్దాం. అందరూ కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరముగా లేదా 11వ అంతర్జాతీయ యోగాంధ్ర దినోత్సవం సందర్భంగా బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు జరిపినందుకు పంచాయతీ కార్యదర్శి గారికి అలాగే గౌరవనీయ సర్పంచ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. బి తాండ్రపాడు ఈ కార్యక్రమం ప్రతి ఇంటికి చేరవేసి ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంకు అవగాహన తెచ్చే విధంగా కూడా ముందుకు సాగాలని మా గ్రామ కార్యదర్శికి విన్నవించడమైంది. ఈ అందులో పాల్గొనడానికి కూడా ప్రజలకి చైతన్యవంతం తేవాలని కోరుకుంటున్నాం. మీ ఎంపీటీసీ కే మధ్యరెడ్డి. రేవంత్ రెడ్డి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే నమ్మి ఓట్లు వేసినాం. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన ఓ నిరుద్యోగి ఆవేదన. మా ఇంట్లో వాళ్ళని ఊర్లో వాళ్ళందరినీ ఒప్పించి ఓట్లు వేయించినాం. విద్యార్థులు ఉద్యోగాలు వద్దుంటున్నారని ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నాడు. ఇంకోసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం కంటే మా చెప్పుతో మేము కొట్టుకోవడం నయం. ఇప్పటి నుండి రేవంత్ రెడ్డిని గద్దె దింపడమే మా పని అని అన్నారు. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? వికారాబాద్ అన్న. మేము ఏంటి అసలు మీ సమస్య ఏంటి అన్న? మేము ఇక జాబ్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేము ఓటు వేసినాము, నమ్మిన తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎవరైనా సరే మనకు ప్రభుత్వం నమ్మకం ఇచ్చినప్పుడు ఎవరైనా సరే దాన్ని నమ్ముతారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ఓట్లు వేసినాం. వికారాబాద్ అంటే మీ దగ్గర ముఖ్యమంత్రి కదా. నాదే కొడంగల్ కాన్స్టిట్యున్సీ. కొడంగల్ కాన్స్టిట్యున్సీ మా ఇంట్లో వాళ్ళందరూ ఓటేసిన వాళ్ళము. ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసినాం. ముఖ్యంగా ఏంది, మా ఇంట్లో నేను మా తమ్ముడు వాళ్ళందరూ ఉంటాము. అయ్యా మా కొరకు మా మనల్ని ఓటేసినాం. మా కొరకు ఎందుకంటే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి 1,50,000 2 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చిండట. నీకు ఉద్యోగం రాలేదా? 7 లక్షలు ఇచ్చారు. అదే మీరు ఇయ్యలేరు. అవును, ఇగో 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన చెప్తున్నారు మీరు. అవును, నిరుద్యోగులు 5 లక్షల మంది ఉన్నాం. అరే మాకన్నా మా అన్న వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మాకు కూడా కావాలి కదా. అరే మీకెందుకు ప్రశ్నించేటోడికే నీకెందుకు రాలేదంటే ప్రశ్నించేటోడు ఏరుకోవాలి. మరి ఎవరు ప్రశ్నించొద్దు. అట్లయితే మీరు చెప్పిన దాని ప్రకారం 1 లక్ష 2 లక్షలు వచ్చినాయంటే మాకన్నా ముందు చదివే వాళ్ళకి వచ్చినాయి కదా, వాళ్ళకి వచ్చినాయి. ఇప్పుడు మీరు కూడా ఇస్తామన్నారు కదా. మీరు ఇక్కడికి వచ్చి ధర్నా చేయాల్సిన అవసరం ఏమున్నది? అక్కడ పోయి రేవంత్ రెడ్డినో మీ స్థానిక ఎమ్మెల్యేలో మంత్రులను కలవచ్చు కదా. అరే ధర్నా ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తేనే పట్టించుకోవట్లేదు. అక్కడికి వెళ్ళి పట్టించుకుంటే ఎవరు పట్టించుకుంటారు చెప్పనా? ఎవరిని అడుగుమంటారు? అక్కడికి వెళ్ళి కాన్స్టిట్యూన్సీలోకి వెళ్ళి ఎవరిని అడగాలి? స్థానిక ఎమ్మెల్యే అయితే ఏం చెప్పాలి చెప్పు? సరే, మీ విద్యార్థులు ఏదైతే నిరుద్యోగులు ఈ 18 నెలల పాలన చూసారు, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? మళ్ళా అధికారంలో వద్దు నాయనా, వద్దు. ఈ కాంగ్రెస్ పరిపాలన వద్దు, ఏం వద్దు. ఇప్పటి నుంచి ఇంకోసారి ఈ కాంగ్రెస్ కు ఓటు వేస్తే మా చెప్పుతో మేమే కొట్టుకుంటాం. ఎందుకట్లా? వద్దనా, వద్దు. ఆ తర్వాత మా బతికేదో మేము బతుకుతున్నాం ఇక. కానీ మళ్ళీ మీ నియోజకవర్గం సీఎంఏ కదా
కాదే మరి ఘోరంగా మాట్లాడుతున్నావు, వద్దు అంటున్నావు, అంత బాధ ఏమైంది నీకు? అరే అన్న ఇగో వీడికి వచ్చి హాస్టల్ ఫీజులు, మా ఖర్చులు, మా బట్టలు, మేము ఏం చేయాలి? మా ఏజ్ అయిపోతుంది, మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదునా, మా అమ్మకు మా నాన్నకు అసలు చేత కావట్లేదు, వర్క్ చేయడానికి అసలు ఏం చేయాలి తండ్రి, మేము పని చేసుకోవాలన్నా, నువ్వు జాబ్ చేసుకుంటావా లేదా అని చెప్పేసి ఇంటికి పోయి నా సంవత్సరం అయిందన్నా. ఇంక బాధ బాధ ఎవరికి చెప్పాలి చెప్పు? ఇంటికి ఒక సంవత్సరం అవుతుంది, ఏం చేయాలి చెప్పు? ఎవరికి చెప్పాలి? ఇంటికి పోతే మా చిన్నోళ్ళందరికీ, నాకన్నా చిన్నోళ్ళందరూ ఇక వాళ్ళు ప్రిపేర్ కాలేరు, ఏదో ఒక పని చేసుకొని బతుకుతారు. నేను ఉద్యోగాల మీద నోటిఫికేషన్ల మీద నమ్ముకొని ఉన్నా. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? నువ్వేమో అరే నోటిఫికేషన్లు వేస్తాము, మమ్మల్ని నమ్మండి అని చెప్పినావు. ఇప్పుడు ఏమో నోటిఫికేషన్లు ఏం లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఎన్నికల కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? అస్సలు లేదు. మీరు మాత్రం మళ్ళీ మీరు కొడంగల్ వాసి లేదు, గెలవదు. ఈ విధంగా ప్రవర్తిస్తే గెలవదు. ప్రభుత్వాన్ని కూడా కొద్దిగా మార్చుకోవాలి, ప్రభుత్వ ప్రవర్తన కూడా మార్చుకోవాలి. ఒక విద్యాశాఖ కూడా మీ ఎమ్మెల్యే మళ్ళా మంత్రి అయిన సీఎం ఆయన దగ్గర అన్ని ఉన్నాయి. నిరుద్యోగుల గురించి ఒక 0.5% అన్న పట్టించుకుంటున్నా? ఒక్క 0.5 పాయింట్ కూడా పట్టించుకోవట్లేదు. ఎక్కడైనా ప్రతి సభలకు వెళ్తుండో, సభలకు పోతే విద్యార్థులు జాబులు వద్దని ధర్నాలు చేస్తుంటారు చెప్తారు తప్ప, అరే విద్యార్థులు మీకు జాబులు ఎక్కువైతున్నాయని చెప్పి ధర్నాలు చేస్తున్నారని చెప్తుండ్రు, ప్రతి సభలో చెప్తుండు. అసలు ఇలాంటి అబద్ధపు మాటలు ఎందుకు చెప్తాడో ఏమో అసలు నాకు అర్థం కాదు. అదే నువ్వు ఒక రాష్ట్రానికే హెడ్ ముఖ్యమంత్రివి, మీరే అబద్ధపు మాటలు మాట్లాడితే మేమేం చేయాలి చెప్పండి? అట్లా మాట్లాడితే ఎట్లా చూడాలి? అసలు మీకు ఉద్యోగాలే వద్దన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ధర్నాలు కూడా చేసేది వాళ్ళు ఉద్యోగాలు వద్దనే అని చెప్తూ ఉన్నాడు. ఏం మిమ్మల్ని దించడమే మా పని పెట్టుకుంటాం. ఇప్పుడు ఇట్లా చూడడం కాదు, అసలు ఆ స్థానంలో మిమ్మల్ని చూడొద్దు అంతే. ఇక అక్కడ నుంచి దించడమే పెద్ద పని పెట్టుకోవాలి తప్ప అక్కడ నుంచి చూడొద్దు ఇక. ఓకే. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా ముందుకు తీసుకువెళ్లేందుకు పారిశుద్ధ కార్మికులు తమ విధుల పట్ల అలసత్వం వహించవద్దని బి తాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకేపోగు జయన్న కోరారు. కర్నూలు మండలం బి తాండ్రపాడు గ్రామంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆకేపోగు జయన్న సిబ్బందితో చెప్పారు. బి తాండ్రపాడు గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలందరూ స్వచ్ఛమైన నీరు అందాలని, అందరూ ఆరోగ్యంగా జీవించేందుకు ప్రతి ఒక్కరి కృషి ఎంతో అవసరమని అన్నారు. రమ్మను చేయను అంతే మరి. అడుగుతున్నావు, లైట్లకు పోతున్నావు, ఇక్కడ ఈ పనులు అన్ని చేస్తున్నావు నువ్వు. బావా జగన్ ఎట్లా మాట్లాడతారు మీరు? ఆయన చూసుకునేవాడు ఆయన. మీరు ఏమన్నా అనుకోండి, చెప్తున్నాం మళ్ళా. నిన్న రమ్మన్నా మేము మాకేం స్కూల్ ఇస్తారా, మాకేం పని, మా స్కూల్ ఇస్తారా ఏమన్నా చెప్పు. కాలంలో అందరూ రావాలా, బీచ్కి అయితే నేను కూడా ఈసారి తీసుకొని బీచ్కి అందరు రావాలా. ఇంతకుముందు ఎలా అన్న సంగతి నాకు తెలియదు. మళ్ళీ కాలువాడ తర్వాత వచ్చిపోయింది ఇంత తెగనబత్తాడు. మళ్ళా తీసుకెళ్ళాక ఇల్లే జగన్ వనబత్తాడు. ఈ వంకర కొండ కుటుంబం వర్సెస్ కాంగ్రెస్ నాయకులు. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో తారస్థాయికి చేరిన విభేదాలు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై కొండ మురళి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం. కొండ దంపతులకు వ్యతిరేకంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి నివాసంలో భేటీ అయిన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ నాయకులు.
వస్తున్నాను. కాదు, పార్టీ మంచి చెడుల గురించి అందరం కలిసి కూర్చొని చర్చించుకోవడం జరిగింది. దీని మీద మాత్రమే ఇంతవరకు జరిగిన తర్వాత పార్టీని మంచి చెడు ఎవరే కానీ ఏదే కానీ పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ పొరవుని రోడ్డు మీద వేయకుండా ఉండాలనేది అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. పార్టీ గీత దాటి మేము ఏం చేసినా నడుస్తుంది అని అనుకొని హద్దు దాటి పార్టీకి నష్టం జరిగే విధంగా ఉండకూడదు. ఇప్పుడు రాబోయే మన ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్ల సమయంలో, లోకల్ బాడీ ఎలక్షన్ల సమయంలో ఇలాంటి కొన్ని ఏదైనా ఉంటే సమస్య ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, సబ్జెక్ట్ ఉంటే చెప్పుకోవాలని మొదటికెళ్ళి కూడా దీపక్ దాస్ నటరాజన్ గారు వచ్చినప్పుడు చెప్పడం జరిగింది మీటింగ్లలోనే, మీనాక్షి నటరాజన్ గారు. మరి అది కూడా లేకుండా సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పట్టి అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించండి, అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. ఎవరే గాని పార్టీకి లోబడి ఉండాలి, పార్టీకి కట్టుబడి పనిచేయాలి. మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటది, మీద పోయి చెప్పుకోవాలి. అంతేగాని ప్రతిదానికి ఏది రోడ్డు మీద పడి నేను ఏదో చెప్తే ఏదో ఎవరినో ఏదో అనుకుంటే ఇదైతే అనుకుంటే అది మంచి పద్ధతి కాదు. ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం. పార్టీకి నష్టం జరగదా? ఎస్, బరాబర్ జరుగుతున్నది. ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు, ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆడ ప్రెస్ మీట్ పెట్టి 1000 కోట్లు తీసుకొచ్చి ఇస్తే ఇదా మనం చేసుకునేది? మేము అధిష్టానాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని, మీరు కూడా ఆలోచన చెయ్యాలి. అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా. ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఎవరి కోసం ఇది? పొద్దుగా లేస్తే ఒక్కొక్కరు సన్న బియ్యం అని, 500 బోనస్ అని, ఇటు పోతే ఇంద్రమ్మ ఇండ్లు అని, ఎవరి కష్టాలలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిట్యున్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగా లేస్తే లేబర్ అడ్డ మీద వెళ్ళి పోయి తిరుగుతున్నాం. ఒదికి ఒక్కొక్క ఇటుక బిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు. అట్లాంటి తరుణంలో మనది మనం చేసుకుంటే ఎవరికి చెప్తారు? అది ఆలోచన అధిష్టానానికి కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. హైకమాండ్ కూడా మీది కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే. ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది లేదు. పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది. దాంట్లో అతి త్వరలోనే ఎక్కువ కూడా సమయం ఏం లేదు. సమాజ సేవకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. డాక్టర్ శంకర్ శర్మ చేస్తున్న సేవలు పుట్టినరోజు సందర్భంగా తీసుకువెళ్లే ప్రయత్నం. కర్నూలు పట్టణంలో ఎంతో మంది శ్రీమంతులు, పదవి విరమణ పొందిన అధికారులు ఉన్నా సహాయం చేసే గుణం కొందరిలోనే ఉంటుంది. ఆ గుణం డాక్టర్ శంకర్ శర్మలో ఉందని చెప్పడంలో ఎలాంటి అనుమానానికి తావులేదు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్, ప్రముఖ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ పిల్లలకు విద్య, వైద్యం, ఆటలు, పేదలకు, వృద్ధాశ్రమాలకు ఇలా ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ సంపాదనలో కొంత పేదలకు పంచాలన్న సహృదయంతో చేస్తున్న సేవా కార్యక్రమాలు డాక్టర్ శంకర్ శర్మ. ఈ నెల 26న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కథనం.
రెడీ స్మైల్ చప్పట్లతో ఆమెకి ధన్యవాదాలు చెప్పాలా అంటే సార్ ఓకే ఓకే ఏం చేశాడు ఆయన గవర్నమెంట్ సర్లే ఆయన పట్టుకోలేకుండా నేను పట్టుకుంటాను ఫోటో తీయను మేడం బోత్ వస్తుంది అదే బోత్ వస్తుంది ఓకే జాగ్రత్త చూసుకోండి ఓకే తీసాను వీడియో రన్ అవుతుంది అట్లే ఉండండి 2 బ్యాగ్సా 3 బ్యాగ్స్ దానికి మీరు సర్వీస్ చేస్తున్నారని చెప్పేసి మన వాళ్ళే కొంతమంది గట్టిగా మా సాయం ఇస్తుందంటే అప్పుడు నేను అర్థం చేసి మాకు వయసు పద్ధతి ఏది రేషన్ కార్డు ఉంది కదా ఇంటి స్థలం లాంటివి ఉన్నాయి కదా ఇప్పుడు వస్తుంది ప్రొవిజన్ అప్లై చేస్తాను అప్లై చేసుకుంటే మేము సరే ఆన్లైన్లో వస్తుంది ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత డీటెయిల్స్ ఇవ్వండి నాకు సరే నమస్కారం వేరేది పోతుంది ఓపెనింగ్ పోతే ముగ్గురం రెడీ సార్ ఓకే సార్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.